దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండవచ్చు. నాకు జవాబు ఎవరు? నాకు ఎప్పుడు జవాబు? అని నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడిగిన రాత్రులు ఉండవచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తా ఉన్నారు, అమ్మా, నీ ప్రతి సమస్యకు నేనే జవాబు. శాంతి లేని నీకు, ఎన్నో సమస్యల్లో ఉన్న నీకు, అనారోగ్యంలో ఉన్న నీకు దేవుడు అంటున్నారు, అమ్మా, నేనే జవాబు అని. కాబట్టి మన ప్రతి సమస్యకి జవాబు దేవుడే. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, క్రీస్తు యేసు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఎవరండి మన ప్రతి అవసరత తీర్చేది? క్రీస్తు యేసే. యేసే మన ప్రతి అవసరత తీరుస్తున్నారు. మన ప్రతి ప్రార్థనకి జవాబు ఆయనే, ప్రతి సమస్యకి జవాబు ఆయనే, ప్రతి అనారోగ్యానికి సమాధానం ఆయనే, ప్రతి నిందల్లో అవమానాల్లో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఆయనే. నీ ప్రతి అవసరత తీర్చేది నీ దేవుడే. అయితే దేవుడు ఎప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తారంటే మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నువ్వే నా దిక్కు, నీవే నా సహాయకుడివి, నీవే నా జీవితంలో ఏదైనా చెయ్యాలి అని నువ్వు ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు విడుస్తూ నువ్వు ఆయన చెంత ఉన్నప్పుడు, ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రతి అవసరత ఆయనే తీర్చబోతున్నారు. తన మహిమ ఐశ్వర్యములో ఆయన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నారు. కాబట్టి నువ్వు ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా ఆయన పాదాలు పట్టుకొని, నీవే నా దిక్కు, నీవే నా సహాయకుడివి అని నువ్వు కన్నీరు కారుస్తూ ఆయన్ని అడుగుతూ ఉండగా దేవుడు అన్నారు, అమ్మ, నేనే నీ ప్రతి సమస్యకి, నీ ప్రతి ప్రశ్నకి, నీ ప్రతి అశాంతికి నేనే జవాబు ఆయన దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, అమ్మ, నేనే నీ ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నానని. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన క్రీస్తు మహిమ ఐశ్వర్యములో మన ప్రతి అవసరత తీరుస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లోకి ఇవ్వవంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యల పాలి భాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి వేసినములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేసినములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని తన నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.